జూన్ 14వ తేదీ శుక్రవారం నాడు రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గం మొయినాబాద్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో బీసీల సమావేశం జరగనుందని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి బీసీ కుల సంఘ నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని బీసీల సమస్యలపై మాట్లాడుకొని బీసీ కులగణన తప్పనిసరిగా జరగాలని, అదే జరిగిన తర్వాత స్థానిక ఎలక్షన్స్ నిర్వహించాలని ఈ నెల 15వ తేదీన బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కావలి యాదయ్య యాదవ్, రెడ్డిపల్లి షాపురం రామచందర్, షాపురం అనిల్, కూరెళ్ల బండ్ల శ్రీనివాస్, ఊరెళ్ల బండ్ల రాజు, ఊరెళ్ల బండ్ల యాదవ్, బండ్ల శ్రీనివాస్ యాదవ్, జొన్నాడ ఎం సుధాకర్ యాదవ్, కావలి గోపాల్ యాదవ్, కావలి శ్రీనివాస్ యాదవ్, కావలి వెంకటేష్ యాదవ్, కావలి లక్ష్మయ్య యాదవ్, మాణిక్యం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, బేరి చంద్రశేఖర్ యాదవ్ మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇట్లు బేరి రామచందర్ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. క్యాలెండర్ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ అన్ని యూనివర్సిటీలకి వెళ్ళి బీసీ స్టూడెంట్ బీసీల ఐక్యత మన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర 15వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి బీసీ మహాగర్జన ధర్నా కార్యక్రమానికి అందరూ బీసీ సోదరులందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి బీసీ ఐక్యవేదికన డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు రెడ్డిపల్లి గ్రామం, మొయినాబాద్ మండల్, రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఈ బీసీ సోదరులను కలిసి అక్కడ మీటింగ్కి రావాలని పిలవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా బీసీ సోదరులందరూ కూడా స్వచ్ఛందంగా కార్యక్రమానికి వచ్చి బీసీ ఒక ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి ముఖ్యంగా ఈ ధర్నా మరి స్థానిక సమస్యలు, స్థానిక ఎలక్షన్స్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఏవైతే ఉన్నాయో మరి రిజర్వేషన్ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా రాజారాం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ మహాధర్నా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నాలో అందరూ కూడా పాల్గొని ధర్నాకు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.